ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ఏకాదశంలో కుజుడు, 6లో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించండి. మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా మొదలుపెట్టి పూర్తి చేయండి. ఏకాగ్రతతో చేసే పనిలో తప్పనిసరిగా విజయం ఉంటుంది. అలాగే సకాలంలో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా సౌమ్యంగా పనిచేయాలి. నిరంతర సాధనతో చేసే పనులు విజయవంతమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. శాంతంగా సంభాషించాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించే అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో గడ్డుకాలము. తెలివిగా వ్యవహరించి నష్టాల నుండి బయటపడాలి. అనుకోకుండా ఎదురయ్యే ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమించాలి. మిత్రుల సూచనలు అవసరము. కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా పాటించండి. వారం ప్రారంభంలోనే మేలు చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? 9లో సూర్యుడున్నాడు. సూర్యప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి.